కళ్యాణ్ కూడా అలా ఓటింగ్ లో మాత్రం టాప్ లో దూసుకుపోతున్నాడు. నంబర్ 1 లో ఉన్నాడు. అండ్ యూనో ఆ ఓట్ బ్యాంక్ ఫార్మ్ అవ్వటానికి అండ్ ఎంత పిఆర్ ఇవంతా మనం మాట్లాడుకున్నా వాళ్ళ యాక్షన్స్ ఆర్ వాళ్ళు తీసుకునే ప్లాన్స్ వాళ్ళు చేసుకున్న వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ యాక్షన్ వాళ్ళు చేసుకున్నా కానీ బట్ దానికి ఈక్వల్ గా కళ్యాణ్ జస్టిఫై చేస్తున్నాడు తన యాక్షన్స్, తన గేమ్, తన బిహేవియర్, తన యాటిట్యూడ్ ఇవంతా తను జస్టిఫై చేస్తున్నాడు. దానికి ఒక మీనింగ్ఫుల్ ఇస్తున్నాడు. దానికి ఓట్ బ్యాంక్ కి డెఫినెట్లీ హీస్ వర్క్ అండ్ హీస్ డిజర్వింగ్ అని కళ్యాణ్ ప్రూవ్ చేస్తున్నాడు అగైన్ అండ్ అగైన్. ఈ 2-3 డేస్ నుంచి కళ్యాణ్ గ్రాఫ్ మాత్రం చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది. అండ్ ఆల్సో ఈ ఫ్యామిలీ వీక్ కి సంబంధించి కళ్యాణ్ చాలా అంటే చాలా వర్రీడ్ గా ఉన్నాడు. ఆయనకి చాలా లోపల పెయిన్ ఉంది. అసలు ఆ పెయిన్ ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ లోకి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ వస్తారో ఐ థింక్ ఆ మూమెంట్ దట్స్ ఇట్. అసలు ఆ టిఆర్పి అయినా అవ్వాలి అని కోసం వాళ్ళకి అదొక మంచిది. అంతేకాకుండా ఫ్యాన్స్ కి ఒక గ్రేట్ మూమెంట్ అండ్ కళ్యాణ్ కి ఒక మంచి అవకాశం, ఒక మంచి మూమెంట్. వాళ్ళ ఫాదర్ ని హక్ చేసుకొని లోపల ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి గూడు కట్టుకుపోయిన హార్డ్ గా ఫామ్ అయిపోయిన ఒక పెయిన్ ఉంటుంది చూడండి ఒక సైడ్ కి. ఐ థింక్ అది ఓపెన్ అయిపోతుంది. అండ్ ఆ మూమెంట్ కోసం డెఫినెట్లీ ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ లైక్ మీ ఆల్సో. అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఇట్స్ కళ్యాణ్స్ డే, కళ్యాణ్స్ వీక్ ఆర్ ఎల్స్ దిస్ ఇస్ కళ్యాణ్ సీజన్. యూనో ఈ కప్పు కళ్యాణ్ దేనా అని అనిపించేంతగా మనకి ప్రతి రోజు ఉంటుంది అనిపిస్తుంది. యాంటీ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ ఫ్యాన్స్ అయిపోయే టైం వచ్చేసింది. సో కళ్యాణ్ డూయింగ్ గ్రేట్ అండ్ డెఫినెట్లీ ఒక డిజర్వింగ్ విన్నింగ్ మెటీరియల్ కళ్యాణ్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.